అసలు మంగళూరు అంటే అసలు మంగళూరు ఆరే దూరం నుంచి అంటున్నారు. అప్పుడు మెయిన్ లేని పని కాదు, పెళ్లి గాని, అవును, చావు గాని, పుట్టుక గాని, ఇవన్నీ నాయబ్రాహ్మణులతో స్టార్ట్ అయింది. పుట్టుక నుంచి చనిపోయేదాకా కూడా, నుండి చనిపోయేదాకా ప్రతి పనికి మామూలు పిలిచి పని చేయించుకునే వాళ్ళు గౌరవం ఉంటుంది. ఇప్పుడు అసలు గౌరవం లేదు. ఇతర రాష్ట్రాలలో వచ్చి మమ్మల్ని మొత్తం తగ్గించేస్తున్నారు. కుల వృత్తులు మా పని తగ్గించేస్తున్నారు. కార్పొరేటర్లు హాస్పిటల్ వచ్చి ఆ పని మనకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు కార్పొరేటర్ ఈ సెలూన్స్ వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక చట్టం మాకు లేదు, ఒక చట్టం లేదు, ఒక చట్టపరంగా మా కుల వృత్తి మేము చేసుకోవాలంటే మీకు చట్టం లేదు. పోలీస్ స్టేషన్ లో మీకు చట్టం లేదు. ఏ రకంగా మీరు రైట్ మీకు సపోర్ట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్తున్నారు. దాని వల్ల ఏమైతుందంటే ఈ సామాన్యుడు పక్కన షాప్ పెట్టినా కూడా అడగని శక్తి లేదు. ఏంటంటే పోలీస్ స్టేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అని ఒక చట్టం తెచ్చిర్రు. ఎవరైనా చేసుకోవచ్చు ఆనాన్ని నుంచి పూర్వకాలంలో ఎవరైనా చేయొచ్చు అని చెప్తుంటే ఈ పరిస్థితి మాకు రాకూడదు కదా. పూర్వకాలంలో చేసిన విధానంలో చట్టం అనేది ఉంటే ఇవాళ మీకు ఒక గౌరవం ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, అప్పుడు మంత్రసానాన్ని మంగళూరు రావాలి, మంగళూరు చేయాలని ఆ రోజు కూడా ఎవరైనా పని చేసుకుని ఇంత ఏదో పనిలో వెళ్ళిపోతుంది. ఇదే వృత్తి ఉండకపోతుంది కదా. అదే ఈ రకంగా వచ్చే సమాజంలో మొత్తం గుర్తింపు అనేది లేకుండా పోతుంది. అంటే మీరు ఒక పాయింట్ నాకు లేవదీశారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వృత్తిలో కార్పొరేట్ వ్యవస్థలు వస్తున్నాయని అంటున్నారు మీరు. అవును. సో వాళ్ళు చేసే కూడా సేమ్ మీ వర్కే. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు, అక్కడ వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నారు? అంటే గౌరవించాలంటే లక్షలు పెట్టి సూక్తాబు చేసే వరకు ఆకర్షిస్తున్నారు వాళ్ళని. మాతనంత శక్తి లేదు. శక్తి లేక మనం ఉన్న స్థాయిలో ఇదే రకంగా వెళ్తున్నాం. వాళ్ళ డబ్బు ఉంది, కార్పొరేటర్లు వాళ్ళ డబ్బు ఏ రకంగా తెస్తున్నారు. మాకు గవర్నమెంట్ సాయం లేదు. ఓ సమాజంలో గుర్తింపు లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. అయ్యో వీళ్ళు మంగళూరు మనకు ఎప్పుడైనా పనికొస్తారు. మన తెలంగాణలో ప్రతి ఒక్కరు పురోగతి వాళ్ళు ఉన్నారు, మనకు సపోర్ట్. ఏ వ్యక్తి అయినా ఒక మాట పరంగా కూడా సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేకేందంటే ఇవి మేము ఇంటే అన్నట్టు మేము కూడా మింగుకుంటున్నాం. ఏ రకంగా మేము ముందు మాతో ఇప్పుడు పెళ్లికైనా చౌక అన్నిటి పిలుస్తారు. ఒక అయ్యగారికి ఎంత విలువ ఉంటుందో మీ వృత్తి కూడా అంత విలువ ఉంటుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాకపోతే ఏంటంటే గురకాలంలో బ్రాహ్మణ్తో పాటు జంజరం కూడా ఉండేది మాకు. ఈ కుల వృత్తి ఈ పుట్టింది, డెలివరీ అయింది, ప్లస్ మన అమ్మాయి మ్యాచ్ అయితే ఇవన్నీ చేస్తున్నాం అంటూ ఉంటుందని మేము జంజరం చేశారంట, పూలగా తీసేశారంట.